హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనము గెట్ యొక్క యూసేజెస్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ స్ట్రక్చర్స్ చూసారా, చాలా భయంకరంగా ఉన్నాయి కదా. ఎస్పెషలీ ఈ స్ట్రక్చర్ చూసారా, సబ్జెక్ట్ హ్యాస్ నాట్ గాట్ వెబ్ థాట్ ఫామ్ ఎట్. అసలు ఈ స్ట్రక్చర్స్ యొక్క మీనింగ్ ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి అనే మనము ఇవాళ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. చూడండి, అతనికి కోపం వచ్చింది అని నేను ఇంగ్లీష్లో చెప్పాలి అనుకోండి, ఎలా చెప్తాను? అతను అంటే హీ, కోపం అంటే యాంగ్రీ. కాబట్టి హీ ఈజ్ యాంగ్రీ అంటామా? అనము. చూడండి, హీ ఈజ్ యాంగ్రీ అంటే అతను కోపంగా ఉన్నాడు అని, అంతేకాని అతనికి కోపం వచ్చింది, అతనికి కోపం వస్తుంది, అతనికి కోపం వస్తూ ఉంది అని అర్థం కాదు. ఎప్పుడైనా సరే ఈజ్, యామ్, ఆర్ లేదా వాజ్ వర్లని యూజ్ చేస్తే అవి స్టేటివ్ వెబ్స్. ఒక వ్యక్తి ఒక సమయంలో ఎలా ఉన్నాడు అంటే ఆల్రెడీ అతను అలా ఉండి ఉంటాడు, అయితే అది ఏ సమయమో చెప్తుంది. ఈజ్ వస్తే సింపుల్ ప్రజెంట్, అదే వాజ్ వచ్చిందంటే పాస్ట్లో హీ వాజ్ యాంగ్రీ, అతను గతంలో కోపంగా ఉన్నాడు అని. అలా కాకుండా నేను ఈ కోపాన్ని అతను కోప్పడుతూ ఉన్నాడు, ఎలా అయితే అతను నడుస్తూ ఉన్నాడు అని చెప్తామో అతను కోప్పడుతూ ఉన్నాడు అని చెప్పాలంటే మనం ఈ స్టేటివ్ వెబ్స్తో చెప్పము. చూడండి, ఈ యాంగ్రీ అనేది ఏంటి? యాంగ్రీ అనేది అడ్జెక్టివ్ కదా. మనం వెర్బ్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ కాల్స్, హీ కాల్డ్, హీ ఈజ్ కాలింగ్, హీ విల్ కాల్. ఇక్కడ ఈ కాల్ యొక్క టెన్స్ని మనం మారుస్తూ ఉన్నాం కదా, కాల్ చేస్తూ ఉన్నాడు, కాల్ చేస్తాడు అని. మరి మనము ఒక అడ్జెక్టివ్ని ఇప్పుడు యాంగ్రీ తీసుకున్నాం అనుకోండి, హీ యాంగ్రీస్, హీ యాంగ్రీడ్, హీ విల్ బీ యాంగ్రీయింగ్ అని అలా యూజ్ చేస్తామా? అడ్జెక్టివ్స్కి వెబ్ ఫామ్స్ ఉండవదని నేర్చుకున్నాం కదా. మరి ఎలా అంటే మనము ఈ గెట్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ని చెప్తాము. ఎలా ఉంటుందంటే అది సబ్జెక్ట్ ప్లస్ గెట్ టెన్స్ ప్రకారం. చూడండి, నేను ఈ వీడియో మెయిన్గా చేయడానికి రీజన్ ఏంటంటే టెన్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి. ఓకేనా? సబ్జెక్ట్ గెట్ టెన్స్ ప్రకారం యూజ్ చేస్తాం, దాని తర్వాత అడ్జెక్టివ్ యూజ్ చేస్తాం. అంటే ఏంటి? చూడండి, హీ ఈజ్ యాంగ్రీ అంటే ఇప్పుడే తెలుసుకున్నాం, అతను కోపంగా ఉన్నాడు అని. మరి అతను కోప్పడతాడు అని చెప్పాలంటే చూడండి, చాలామంది ఏమని చెప్తారంటే అతను కోప్పడతాడు అనడానికి హీ విల్ బీ యాంగ్రీ అంటారు. కానీ నేను చెప్పాను కదా, ఈ బీ అనేది ఏంటి? బీ అనేది కూడా ఒక బీ ఫామ్, ఇది కూడా ఒక స్టేటివ్ వెర్బే. అంటే అతను ఫ్యూచర్లో కోపంగా ఉంటాడు అని, అతను భవిష్యత్తులో కోపంగా ఉంటాడు అని హీ విల్ బీ యాంగ్రీ అంటే. అంతేకాని అతను కోప్పడతాడు లేదా అతను ఎప్పుడు కోప్పడుతూ ఉంటాడు అని అర్థం కాదు. మరి అతను ఎప్పుడు కోప్పడుతూ ఉంటాడు అని చెప్పాలంటే ఇంగ్లీష్లో అయితే అతను ఎప్పుడు కాల్ చేస్తాడు అనడానికి హీ కాల్స్ అంటాం. అలాగే ఎప్పుడు కోప్పడతాడు అని ఒక అడ్జెక్టివ్ జరిగే పనిని చెప్పాలంటే హీ గెట్స్ యాంగ్రీ అంటాం. అర్థమైందా? అదే గతంలో అయితే హీ గాట్ యాంగ్రీ, అతను కోప్పడ్డాడు అని దాని అర్థం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వు అతన్ని పిలిస్తే అతను కోప్పడతాడు అంటే నువ్వు అతన్ని పిలిచావనుకో, నువ్వు ఎప్పుడు పిలిచినా అతను కోప్పడుతుంటాడు అని చెప్పాలనుకుంటున్నాను. నువ్వు అతన్ని పిలిస్తే ఇఫ్ యూ కాల్ హిమ్, అతను కోప్పడతాడు, మనము హీ ఈజ్ యాంగ్రీ అంటామా? చూడండి, ఇఫ్ యూ కాల్ హిమ్ హీ ఈజ్ యాంగ్రీ అంటే నువ్వు అతన్ని పిలిస్తే అతను కోపంగా ఉంటాడు అని, కానీ అతను కోప్పడతాడు అని కాదు. మరి అతను కోప్పడతాడు అని అంటే మనం ఒక అడ్జెక్టివ్ మారడాన్ని చెప్తున్నాం. అప్పుడు హీ గెట్స్ యాంగ్రీ అంటాము. ఇఫ్ యూ కాల్ హిమ్ హీ గెట్స్ యాంగ్రీ. ఒకవేళ నేను గతం గురించి చెప్పాలంటే నువ్వు అతన్ని పిలిచావు, అందుకనే అతను కోప్పడ్డాడు అని చెప్పాలంటే యూ కాల్ హిమ్ సో హీ గాట్ యాంగ్రీ. ఎలా అయితే హీ కాల్డ్ హిమ్ అంటామో హీ గాట్ యాంగ్రీ. గెట్నే పాస్ట్ టెన్స్లో రాయాలి. అంటే ఒక అడ్జెక్టివ్ వస్తే ఆ అడ్జెక్టివ్ జరుగుతూ ఉంది అని చెప్పడానికి గెట్ని కంటిన్యూస్ ఫామ్లో రాస్తాం, జరిగింది గతంలో అని చెప్పడానికి గెట్ని పాస్ట్ ఫామ్లో రాస్తాం, ఫ్యూచర్లో జరుగుతూ ఉందని చెప్పడానికి గెట్ని ఫ్యూచర్ ఫామ్లో రాస్తాం. అంతే. చూడండి, అతను కోప్పడుతూ ఉన్నాడు, అతను ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నాడు, ఇంకొంచెం అలా అతని కోపం పెరుగుతూ ఉందనుకోండి,
అప్పుడు ఇంగ్లీష్లో ఏం చెప్తాం? హీ ఈజ్ గెట్టింగ్ యాంగ్రీ. ఎలా అయితే హీ ఈజ్ కాలింగ్ హిమ్ అంటామో, హీ ఈజ్ కాలింగ్ హిమ్ అంటామో, ఒక అడ్జెక్టివ్ని జరుగుతూ ఉంది అని చెప్పడానికి గెట్ యొక్క కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేసి చెప్తాము. అతను కోప్పడుతూ ఉన్నాడు, కానీ ఎప్పుడు? పాస్ట్లో. హీ వాజ్ గెట్టింగ్ యాంగ్రీ. అతను కోప్పడుతూ ఉన్నాడు. హీ వాజ్ యాంగ్రీ అంటే అతను కోపంగా ఉన్నాడు గతంలో. హీ వాజ్ గెట్టింగ్ యాంగ్రీ అంటే అతను కోప్పడుతూ ఉన్నాడు అని. అతను కోప్పడతాడు ఫ్యూచర్లో అంటే హీ విల్ గెట్ యాంగ్రీ. చూడండి, హీ విల్ బీ యాంగ్రీ అంటే అతను కోపంగా ఉంటాడు. హీ విల్ గెట్ యాంగ్రీ అంటే అతను కోప్పడతాడు అని. చూసారా? ఏం లేదు, సబ్జెక్టు గెట్ కానీ గెట్స్ కానీ యాడ్జెక్టివ్, ఇదే కదా స్ట్రక్చర్. అయితే ఇప్పుడు మనం ఇంకొకటి చూడబోతున్నాం. సబ్జెక్ట్ గెట్ టెన్స్ వెబ్ థాట్ ఫామ్. ఇదేంటి వెబ్ థాట్ ఫామ్ అన్నాను? ఫస్ట్లో చూసాం కదా మనము, ఏంటిది? సబ్జెక్ట్ హ్యాజ్, తర్వాత గాట్, లేకపోతే హ్యాజ్ నాట్ గాట్, తర్వాత వెబ్ థాట్ ఫామ్ అని. అవి ఎలా వచ్చాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే చూడండి, హీ ఈజ్ కన్ఫ్యూజన్ అంటే అతను, చూడండి నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఒక వెర్బ్ని మనం అడ్జెక్టివ్గా రాస్తాం అని. హీ ఈజ్ కన్ఫ్యూజ్డ్లో ఇక్కడ కన్ఫ్యూజ్ అనేది ఇక్కడ వెర్బ్ ప్యాసివ్ ఫామ్లో ఉన్నప్పటికీ అతను, దీని అర్థం ఏంటంటే అతను కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నాడు అని. ఇది ఒక అడ్జెక్టివ్గా ఇక్కడ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హ్యామర్ ఈజ్ బ్రోకెన్. దీన్ని మనం ఏమని చెప్తాం? బ్రోకెన్ హ్యామర్ అంటాం. అంటే ఇక్కడ ఇది యాడ్జెక్టివే. ఈ హ్యామర్ ఎలా ఉందో చెప్తుంది. ఇక్కడ ఇది యాడ్జెక్టివే కదా. ఇక్కడ ఉన్న వెబ్ థాట్ ఫామ్ కూడా ఒక యాడ్జెక్టివే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, అతను కన్ఫ్యూజ్ అవుతాడు అని చెప్పాలంటే, అతను కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నాడు అనుకోండి, అది ఒక స్టేటివ్ వెర్బ్. హీ ఈజ్ కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజ్ అవుతాడు అంటే హీ గెట్స్ కన్ఫ్యూజ్డ్. అదే దే వస్తే దే గెట్ కన్ఫ్యూజ్డ్. అంటే ఇక్కడ కూడా ఇందాక ఎలాగా అయితే హీ ఈజ్ యాంగ్రీ, హీ గెట్స్ యాంగ్రీ అన్నామో, ఇది కూడా ఏం లేదు. గెట్ దాని యొక్క టెన్స్ ప్రకారం వెబ్ థాట్ ఫామ్ అంటే ఇది నథింగ్ బట్ అడ్జెక్టివ్. అంటే ఇది కూడా ఇందాక మనం చూసిందే. హీ గెట్స్ కన్ఫ్యూజ్డ్ అంటే అతను కన్ఫ్యూజ్ అవుతాడు. చూడండి, ఇఫ్ యూ డిస్టర్బ్ హిమ్ హీ గెట్స్ కన్ఫ్యూజ్డ్ అని రాసిన ఇక్కడ. దీని అర్థం ఏంటి? ఇఫ్ యూ డిస్టర్బ్ హిమ్, నువ్వు అతన్ని డిస్టర్బ్ చేస్తే, హీ గెట్స్ కన్ఫ్యూజ్డ్, అతను కన్ఫ్యూజ్ అవుతాడు అని. అర్థమైందా? అదే గతంలో జరిగింది చెప్పాలంటే, యూ డిస్టర్బ్డ్ హిమ్ సో హీ గాట్ కన్ఫ్యూజ్డ్. నువ్వు అతన్ని డిస్టర్బ్ చేసావు కాబట్టి అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. కన్ఫ్యూజ్గా ఉన్నాడు అని కాదు, కన్ఫ్యూజ్ అయ్యాడు అని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం. అంటే సబ్జెక్ట్ గెట్ కానీ గెట్స్ కానీ సబ్జెక్ట్ ప్రకారం వెబ్ థాట్ ఫామ్. ఈ వెబ్ థాట్ ఫామ్ ఏంటి? నథింగ్ బట్ యాడ్జెక్టివ్. ఏం యాడ్జెక్టివ్? వెర్బల్ యాడ్జెక్టివ్. అర్థమైందా? అంటే ఒక వెర్బ్ని మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నాం. గతంలో అయితే గాట్ యూజ్ చేస్తాం. చూడండి, డబ్ల్యూటీసీ నాశనం చేయబడింది అని చెప్పాలంటే ఏమని చెప్తాం? డబ్ల్యూటీసీ వాజ్ డెస్ట్రాయిడ్. అంటే గతంలో అది డెస్ట్రాయ్ చేయబడింది. కానీ డబ్ల్యూటీసీ బదులు నేను అది అని పెట్టాను, అది నాశనం చేయబడింది అని చెప్పాలంటే, చూడండి, చేయబడి ఉంది వేరు, చేయబడింది వేరు. చేయబడ్డం అంటే మనము ఒకటి దాని యొక్క స్థితిని చెప్తున్నాం, ఓకేనా? ఇక్కడేమో వాస్ డెస్ట్రాయిడ్ అంటే నేను చెప్పేసరికి అది డెస్ట్రాయ్ చేయబడి ఉంది, కానీ ఇక్కడ జరిగిన పని అలా చేయబడింది అని చెప్తున్నాం. అది నాశనం చెయ్యబడింది అంటే ఎవరో దాన్ని నాశనం చేశారు, అది నాశనం చెయ్యబడింది అని చెప్తున్నాను. అప్పుడు ఇట్ గాట్ డెస్ట్రాయిడ్ అనాలి. అర్థమైందా? అది నాశనం చెయ్యబడింది. ఇక్కడ అది నాశనం చెయ్యబడి ఉంది. ఈ రెండిటికి ఒక చిన్న తేడా ఉంది. చెయ్యబడి ఉండడం వేరు, చెయ్యబడడం వేరు. చూడండి, అది ఇప్పటికీ నాశనం చెయ్యబడి లేదు అని చెప్పాలంటే ఏమని చెప్తామంటే ఇట్ హ్యాస్ నాట్ గాట్ డెస్ట్రాయిడ్ ఎట్. నేను మీకు ఎట్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అందులో చెప్పాను. చూడండి, ఏదన్నా కానీ ఒక పని ఇప్పటికీ అవ్వలేదు అనుకోండి, హీ హ్యాజంట్ కమ్ ఎట్ అంటాం కదా, అంటే అతను ఇప్పటికీ ఇంకా ఇక్కడికి రాలేదు అని. అలాగే ఏదన్నా కానీ ఒక అడ్జెక్టివ్ ఇంకా ఆ పని చెయ్యబడలేదు అని చెప్పడానికి ఎలా చెప్తామంటే ఇట్ హ్యాస్ నాట్ గాట్ డెస్ట్రాయిడ్ ఎట్.
అది ఇప్పటికీ నాశనం చెయ్యబడి లేదు అని చెప్తాము. ఇక్కడ చూసారా, సబ్జెక్ట్ హ్యాస్ నాట్ గాట్ వెబ్ ప్లాట్ఫామ్ ప్లస్ ఎట్ అంటే నేను ఇక్కడ చేసింది ఏమీ లేదు. నేను ఏం చేశానంటే గాట్ని మనకి టెన్స్ ఉంటాయి కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఈ టెన్స్ ప్రకారం యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత ఒక వెబ్ ప్లాట్ఫామ్ అయిన అడ్జెక్టివ్ని పెడుతున్నాను. ఈ స్ట్రక్చర్ అదే. ఈ వెబ్ ప్లాట్ఫామ్ అంటే అడ్జెక్టివ్ వే. చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ చెప్పాలంటే ఇట్ విల్ బీ గెట్టింగ్ డెస్ట్రాయిడ్. విల్ బీ గెట్టింగ్ ఏంటి? గెట్ యొక్క ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏదన్నా ఆ డబ్ల్యూటీసీ ఫ్యూచర్లో నాశనం అవ్వబడుతూ ఉంటుంది అని చెప్తున్నాము. అర్థమైందా? సో ఇక్కడ చూసారా స్ట్రక్చర్, సబ్జెక్ట్, విల్ బీ, గెట్టింగ్, వెబ్ థాట్. ఇప్పుడు అర్థమైందా? ఈ స్ట్రక్చర్స్ అంటే ఏమీ లేదు. మనం గెట్ని ఏం చేసామంటే కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి ఒక అడ్జెక్టివ్ని ప్లేస్ చేసాము. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.